Welcome to my YouTube channel. Educational guidance, NEET, JEE, EAP Set, VIT, TET, DSE వంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం మరియు టీచర్స్ రిలేటెడ్ టాపిక్స్కి సంబంధించినటువంటి విషయాల కోసము నా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో NEET 2025కి సంబంధించి నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తాము. సో ఇప్పటికే మనకు కన్వీనర్ కోటా మరియు మేనేజ్మెంట్ కోటా యొక్క రిజిస్ట్రేషను పూర్తయింది. తర్వాత కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే అప్లికేషన్స్ దాదాపుగా 15,000కు పైగా అప్లికేషన్స్ వచ్చినట్టు తెలుస్తూ ఉందన్నమాట. అంటే కన్వీనర్ కోటా MBBS సీట్స్ అప్రాక్సిమేట్గా 3,950 సీట్లు ఉన్నాయన్నమాట. అదేవిధంగా కన్వీనర్ కోటాకు సంబంధించి వెరిఫికేషన్ 2 దశల్లో ఉంటుంది. అది వెరిఫికేషన్ ఆఫీసర్ 1, తర్వాత వెరిఫికేషన్ ఆఫీసర్ 2. చాలామందికి ఇప్పటి వరకే వెరిఫికేషన్ ఆఫీసర్ 1 పూర్తయింది. ఇంకా చాలామందికి వెరిఫికేషన్ ఆఫీసర్ 2 పూర్తి కాలేదు. అందులో మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే దాదాపు చాలా వేల వరకు అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కొంత ప్రాసెస్ లేట్ అవుతుంది. దీనికి సంబంధించిన వాళ్ళు న్యూస్ కూడా నిన్న విడుదల చేశారు. దాదాపుగా ఇంకా 2 వారాలు పట్టేటట్టు సమాచారం అన్నమాట. అంటే వెరిఫికేషన్ 2 పూర్తయ్యేటప్పటికి ఇంకా 2 వారాల దాకా మనకు సమయం పట్టేటువంటి అవకాశం ఉందన్నమాట. ఆ తర్వాత దాదాపుగా సుమారుగా ఆగస్టు 15 నాటికి మనకు మొదటి జాబితా వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే ఇంకా 2 వారాల తర్వాత. ఆ తర్వాత అంటే 15 తర్వాత మాత్రమే మనకు వెబ్ ఆప్షన్స్ డేటు అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. వెబ్ ఆప్షన్స్కి ఇంకా దాదాపుగా 15 రోజుల పాటు సమయం ఉంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ డేట్ రిలీజ్ కాకముందే మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేటువంటి విషయం మీద కొంత అవగాహన పరుచుకోవాలన్నమాట. కొంత ఎక్సర్సైజ్ చేసి పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ ర్యాంకుకు తగినటువంటి ఏ కాలేజ్ ఎక్కడ వస్తుందనేటువంటి విషయం మీద మీరు కొంత అవగాహన ఉండాలి. మీరు ముందుగానే ఏ కాలేజ్కు ఏ ప్రయారిటీ ఇచ్చుకోవాలనేటువంటి విషయాన్ని మీరు రఫ్గా కొంత వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ఎట్లా అలాట్ అవుతుంది, అలాట్మెంట్ ప్రాసెస్ ఏమనేటువంటి దానికి సంబంధించి నేను ఒక వీడియో ఇంతకుముందే చేశాను 2 డేస్ బ్యాక్. ఒకసారి ఆ వీడియో పరిశీలించినట్టయితే మీకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎట్లా పెట్టుకోవాలనేటువంటి విషయం కొంత అవగాహన వస్తుందన్నమాట. కాబట్టి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటైజేషన్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని మీద కొంత ఫోకస్ పెట్టండి. అంటే దాదాపుగా మనకు 15,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. మనకు ఉండేటువంటి సీట్లు కేవలం 3,950 మాత్రమే. అంటే యావరేజ్గా ఒక్కొక్క సీటుకు 4 పోటీ పడుతున్నారన్నమాట. వెబ్ ఆప్షన్స్ అయిన వెంటనే మీకు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీరు 2-3 రోజుల తర్వాత, అంటే వాళ్ళు ఒక 5-6 రోజులు టైం ఇస్తారు. మీరు మీ ఒరిజినల్ యొక్క డాక్యుమెంట్స్, ఫీ రెడీ చేసుకునేసి మీరు కాలేజీలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత చాలామంది ఆయుష్ అడ్మిషన్ కౌన్సిలింగ్ గురించి అడుగుతున్నారు. సో ఆయుష్ అడ్మిషన్కి సంబంధించి ఈ వెబ్సైట్లో, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్ ఇంతవరకు చేయలేదన్నమాట. అప్డేట్ చేసిన వెంటనే నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. MBBS, BDS అదేవిధంగా EAP సెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.